నో ఇప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ చూద్దాం. నార్మల్గా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో 1 ఇచ్చినప్పుడు ట్రూత్ ఏదైనా టేబుల్ ఎస్ఆర్ 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇన్వాలిడ్ వస్తుంది మనకి. సో ఆ కండిషన్ని ఎలిమినేట్ చేయడానికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ వాడతాం. ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రామ్. జేకే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇక్కడ నుంచి అవుట్పుట్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ స్లిప్ దీనికి ఇన్పుట్ అండ్ దీని నుంచి దీనికి ఇన్పుట్ ఇస్తే అదే మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది. ఇది క్లాక్. సేమ్ దీనికి టేబుల్ చూద్దాం. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ ఏంది వచ్చింది. ఇప్పుడు దీన్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్ అయితే ఓన్లీ ఈ కండిషన్ చేంజ్ అవుతుంది మనకి. ఓన్లీ ఈ కండిషన్ x ఇచ్చినప్పుడు మెమరీ స్టోర్ అవుతుంది. అంటే క్లాక్ 0 ఇచ్చినప్పుడు క్లాక్ 0 ఇస్తే నాండ్ గేట్ అవుట్పుట్ 1 వస్తుంది కాబట్టి ఇందాక చెప్పినట్టు. అదొక క్లాక్ 1 ఇచ్చినాం. ఇప్పుడు 0 ఇస్తే ఇవేం చేంజ్ కావు, సేమ్ కండిషన్స్ వస్తాయి. 0 1 ఇస్తే 0 1, 1 0 ఇస్తే 1 0, 1 1 ఇచ్చినప్పుడు టాగుల్. ఈ యొక్క కండిషన్ చూద్దాం. J1 ఇచ్చినాం, K1 ఇచ్చినాం, క్లాక్ 1. ప్రీవియస్లో మనకి 1 0 ఉంది అనుకుందాం. ప్రీవియస్లో దీని ఇన్పుట్ 0 ఇక్కడికి వెళ్దాం. ఒక 1 ఇన్పుట్ 0 ఏంటంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ ఏమవుతుంది 1 అవుతుంది. అండ్ హియర్ 1 1 1 1 హియర్ అవుట్పుట్ 0. నో దీని ఇన్పుట్ 0 ఏంటంటే దీని అవుట్పుట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది 1 అవుతుంది. దీని 1 1 1 అంటే దీని అవుట్పుట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు క్యూ ఏమైంది 0, క్యూ బార్ 1. అంటే ప్రీవియస్ దానికి ఈ అవుట్పుట్ 1 1 ఇచ్చినప్పుడు ఏమైంది టాగుల్, అంటే టాగుల్ అయింది, కాంప్లిమెంట్ అయింది. అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, మెమొరీకి బార్ అంటే మెమొరీ చేంజ్ అయింది. ఇందాక 1 0 ఉన్నది, ఇప్పుడు ఏమైంది 0 1 అయింది. అదే 0 1 ఉంటే 1 0 అవుతుంది. ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇందులో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఇన్వాలిడ్ని ఓవర్కమ్ చేయడానికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసినాం. ఇక్కడ కూడా కాకపోతే మనకి మెమొరీ చేంజ్ అయింది. ఇది 1 1 కండిషన్లో మనకి ఈ డిసడ్వాంటేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు 1 ఉంది, 1 అనేది ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అవుతుంటుంది లూప్ లెక్క. ఇప్పుడు 1 వచ్చింది కదా, ఇక్కడ 0 ఇక్కడ 1 ఉంది, 0 1. అంటే 1 అనేది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ 1. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 0 అనేది ఇక్కడికి వెళ్తుంది 0. ఇప్పుడు ఇక్కడ 1 వస్తుంది నెక్స్ట్ టైం, ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఈ 0 అంటే ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మళ్ళీ 1 అవుతుంది. అండ్ ఇక్కడ అవుట్పుట్ 0 అవుతుంది. అంటే నెక్స్ట్ టైం కండిషన్కి మళ్ళీ ఏమైంది, ఇది క్యూ అనేది 1 అయింది, క్యూ బార్ అనేది 0 అయింది. అంటే టాగుల్ 0 1 0 1. ఈ టాగుల్ కండిషన్నే మనం ఏమంటామంటే రేస్ అరౌండ్ కండిషన్ అని, రేస్ అరౌండ్ ఫాల్ట్ ఏముంటుంది, రేస్ అరౌండ్ కండిషన్. ఈ కండిషన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అని యూజ్ చేస్తాం. ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్. దీని ట్రూత్ టేబుల్ అవి చూద్దాం మనం. ట్రూత్ టేబుల్లో ఇన్పుట్ ఒకటే అవుట్పుట్ ఉంటుంది, నెక్స్ట్ అవుట్పుట్ ఉంటుంది. క్లాక్ ఇన్పుట్స్ జేకే ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ నెక్స్ట్ అవుట్పుట్, అది కూడా QN+1 అంటాం. ఫస్ట్ క్లాక్ 0 ఇచ్చినప్పుడు జేకే ఏం చేంజ్ కావు, అవుట్పుట్ సేమ్ ప్రీవియస్లో మెమొరీదే వస్తుంది, అంటే QN వస్తుంది. నెక్స్ట్ క్లాక్ 1 ఇచ్చినాం, ఇన్పుట్ 0 0 ఇచ్చినాం, అవుట్పుట్ సేమ్ మెమొరీ వచ్చిందే వస్తుంది. నెక్స్ట్ క్లాక్ మళ్ళీ ఇప్పుడు క్లాక్ 0 1 ఇచ్చినాం, 0 1 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 0 1 ఏమొచ్చింది, ఇంకా క్యూ 0 1 ఇస్తే 0 వస్తుంది, ఏం చేంజ్ కాదు. అదే 1 0 ఇస్తే 1 వస్తుంది. అదే 1 1 ఇచ్చినాం అనుకో ఏమవుతుంది కండిషన్, QN బార్ అవుతుంది. దిస్ ఈజ్ ట్రూత్ టేబుల్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్. క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ మనకి JK QN+1 క్యూకి డ్రా చేస్తాం. JK QN+1 వీటికి క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ డ్రా చేస్తాం మనం. ఫస్ట్ 0 0 0 0 1 0 1 0 1 1 1 1 0 1 0 1 1 1 1 అనుకో. కండిషన్ 0 అని రావచ్చు, 1 రావచ్చు, 0 or 1 0 or 1 0 or 1. నౌ QN+1 అనేది స్టార్టింగ్ కండిషన్, ఇది ఏం చేంజ్ కాదు.
క్యూఎన్ ప్లస్ వన్ యాస్టిస్ క్యూఎన్ వస్తుంది. ట్రూత్ టేబుల్ తోటి క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ రాసేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది, క్యూఎన్లో ఏమొచ్చింది 0 ఇచ్చినప్పుడు క్యూఎన్లో ఏది వస్తే అదే వస్తుంది. ఏమొచ్చింది ఇక్కడ 0 వచ్చింది. 0 ఇచ్చినప్పుడు క్యూఎన్లో ఏమొచ్చింది ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ 0 ఇచ్చినప్పుడు ఏం రావాలి, 0 రావాలి. అంటే 0 అండ్ నెక్స్ట్ 1 ఇచ్చినప్పుడు 1 రావాలి. సో 1 ఇచ్చినాం కాబట్టి 1. నెక్స్ట్ 1 ఇచ్చినప్పుడు క్యూఎన్కి బార్ రావాలి. క్యూఎన్కి బార్ అంటే 1 ఇచ్చినప్పుడు క్యూఎన్ ఏముంది 0 అంటే 1 అయింది. 1 ఇచ్చినప్పుడు ఇక్కడ క్యూఎన్ ఏముంది 1 ఉంది అంటే 0. ఇది నో చేంజ్ కండిషన్. దీన్ని ఏమంటాం, రీసెట్. 0 అంటే సెట్, 1 అంటే రీసెట్. క్యారెక్టరిస్టిక్స్ టేబుల్కి మనం కే మ్యాప్ డ్రా చేద్దాం. అంటే కే మ్యాప్ 1s ఉన్న కాడ డ్రా చేయాలి. 1 ఇక్కడ ఒక 1 ఇక్కడ 1 కే మ్యాప్ అంటే ఇట్లా 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి హారిజంటల్గా డ్రా చేయాలి. జే కే క్యూఎన్ 0 1 0 0 0 1 1 1 1 0. ఫస్ట్ 1 0 0 1 0 0 1 ఇక్కడ ఒకటి, ఇంకోటి 1 0 0 1 0 0 ఇక్కడ, ఇంకోటి 1 0 1 ఇక్కడ, ఇంకోటి 1 1 0 1 1 0 ఇక్కడ, ఇంకోటి ఉన్నాయా ఇంకేమన్నా. దీన్ని మనం ఇట్లా ఒకటి సాల్వ్ చేయొచ్చు, ఇంకోటి ఇట్లా. ఇది ఫస్ట్ ఇది చూద్దాం. జే ఏమైతే 0 చేంజ్ అవుతుంది, దీనికి జే రాయొద్దు. సో కే బార్ క్యూఎన్ ప్లస్ ఇది చూద్దాం. ఏమవుతుంది, జే ఇటు సైడ్ జే ఒకటి ఉంది, టాప్ సైడ్ 2 ఉన్నాయి. 0 0 1 0 0 నుంచి 1కి కే చేంజ్ అయింది కాబట్టి కే రాయకూడదు. క్యూఎన్ అనేది 0 నుంచి 0 చేంజ్ కావాలి కాబట్టి క్యూఎన్ బార్. ఇది మనకి కే మ్యాప్ సొల్యూషన్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ ఎగ్జైటేషన్ టేబుల్. క్యూఎన్ ప్లస్ 1 జేకే. క్యూఎన్ 0 0 0 1 1 0 1 1 0 0. For 0 0 condition from characteristics table 0 0 here is there, ఇక్కడ ఒకటి ఉంది, ఈడ నుంచి ఏమేమి జే 0 0 ఉంది, కే మాత్రం చేంజ్ అయింది కాబట్టి జే కే రాయకూడదు. నెక్స్ట్ 0 1 సారీ క్యూఎన్ కదా, 0 1 2 ఉన్నాయి. సో ఇక్కడ 0 1 నుంచి ఏమేమి చేంజ్ అయింది మనకి, ఇది చేంజ్ జేకి చేంజ్ కావాలి, కే చేంజ్ అయింది కాబట్టి 1 క్రాస్. నెక్స్ట్ 1 0 ఈ కండిషన్ ఇక్కడ 1 0లో 0 1 ఉంది జే, ఈ 1 0లో 1 1 ఉంది. జే 0 నుంచి 1కి చేంజ్ అయింది, కే 1 నుంచి 1 ఉంది కాబట్టి జే రాదు, 1 కే వస్తుంది. నెక్స్ట్ 1 1 ఇక్కడ ఒకటి ఉంది, 1 1లో 0 0 ఉంది, ఈ 1లో 1 0 ఉంది కాబట్టి జే రాయకూడదు, కే 0 అట్లా. జే ఈ రెండు సాల్వ్ అవుతాయి. అప్పుడు జే ఈక్వల్ టు క్యూఎన్ రాయొద్దు, క్యూఎన్ ప్లస్ 1. ఇంకొక టేబుల్ కే క్యూఎన్ ప్లస్ 1. ఇది దీనికి రాయాలి. ఫస్ట్ 0 0 కాడ ఒకటి ఉంది, ఎక్స్ ఎక్కడ ఉంది, 0 1 కాడ ఒక ఎక్స్ ఉంది, 1 0 కాడ 1 0 ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ అవుతాయి. కే ఈక్వల్ టు ఈ రెండిట్లో క్యూఎన్ చేంజ్ అని రాయకూడదు, ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది కూడా 0లో ఉంది కాబట్టి క్యూఎన్ ప్లస్ 1 బార్. ఈ రెండు కండిషన్స్ వస్తాయి అంతే. ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్. దీనివల్ల
డిసడ్వాంటేజ్. సెకండ్ కండిషన్ అంటే ఈ టాగుల్ కండిషన్, ఇది టాగుల్ అవుతుంది ఊకంటే, అందుకే ఇది కండిషన్ ఎలిమినేట్ చేయడానికి మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాం. దీనికి కేఎంఎం డ్రా చేసినాం అనుకో, స్మాల్ కేఎంఎం వస్తుంది. దీనికి కూడా జేకి చేసినాం అనుకో, ఇక్కడ ఒకటి ఉంది,